నా సీవీ అక్కడ ఎన్ని కాపీస్ ఉంటాయో కూడా లెక్కలేదు అసలు. అక్కడ నేను యూకేకి ఆల్మోస్ట్ 5 months అయింది వచ్చి. 6 months అయింది వచ్చి. ఆ 6 months నుంచి చూస్తూనే ఉన్నా. ఆ బోర్డు అయితే అలాగే ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా స్టూడెంట్స్కి ఆ కాలేజ్ వచ్చేసింది, ఆ యూనివర్సిటీ వచ్చింది, ఈ యూనివర్సిటీ వచ్చింది అని చెప్పేసి పంపించకండి. సో ఏం మొహాట పడద్దు. అడుగుతున్నాం కదా, అడుక్కుంటున్నాం. వాళ్ళు మనల్ని చీప్గా చూస్తారు, కొంతమంది మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది అయితే మనకంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శిరీష అండ్ హరి. ఈరోజు మేము జాబ్స్ కోసం వెతుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మాంచెస్టర్లో, ప్రతి చోటకి వెళ్తాం, వెళ్ళి జాబ్ గురించి అయితే అడుగుతాం, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఏం చెప్తారనేది చూసి కనుక్కొని ఈ వీడియో మేము స్పెషల్గా షూట్ చేస్తుంది ఏంటంటే వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. జస్ట్ జాబ్స్ అసలు ఏమున్నాయి అడుక్కోవడమే, ఎలా అడుక్కోవాలనే వాటి మీద ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మంచిగా ఎండ కొడుతుంది, బాగుంది కూడా, చాలా రోజులు అవుతుంది. ప్రజెంట్ అయితే రష్ రూమ్ దగ్గర ఉన్నాం. మాంచెస్టర్లో ఉన్న రష్ రూమ్లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈరోజు మేము చూసే వీడియో రెస్టారెంట్స్ వైజ్గానే ఉంటుంది. ఎక్కడ జాబ్స్ ఉంటాయి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూద్దాం. రష్ రూమ్కి అయితే వచ్చేసాము. కరెక్ట్ అయిన ఒక రెస్టారెంట్ ఉంది ఆపోజిట్లో. యాక్చువల్లీ తినకి జాబ్ లేదండి, తిను స్టూడెంట్. తినకి కాకపోతే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేశారు. స్టూడెంట్స్ ఎవరైనా సరే సమ్మర్లో అంటే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన టైంలో 40 hours జాబ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సమ్మర్, ఎప్పుడైనా వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు 40 hours జాబ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ నుండి లెటర్ ఇస్తారు, ఆ లెటర్ సబ్మిట్ చేస్తే వీళ్ళు ఆ జాబ్ చేసుకోవచ్చు. బాయ్. బయట ఎండగానే ఉంది కదా అని చెప్పేసి నార్మల్ బ్లాక్ ఒక్క షర్ట్తో బయటకు వచ్చాం. కాకపోతే మళ్ళీ కొంచెం చలిగా అనిపించింది, అందుకే ఇద్దరం కలిసి తను జాకెట్ నేను జాకెట్ వేసుకొని బయటకు వచ్చాం. స్వెటర్ ఏదో ఒకటిలే, మన పల్లెటూరు వాళ్ళతో నువ్వు ఎందుకు ప్రెస్సారు అట్లా అంటావు. హాయ్, యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్. డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ హియర్? Yeah, okay. Only number and name. Yeah, okay. Okay. ఇప్పుడే కరెక్ట్ లోపలికి వచ్చి వాళ్ళు అడిగాను. వాళ్ళేమో నా నెంబరు నా పేరు రాసి ఇవ్వమని చెప్పి ఒక పేపర్ ఇచ్చారు, వెళ్ళి రాసి ఇచ్చాను. అంతే, చూడాలి వాళ్ళు కాల్ చేస్తారంట. ఇట్స్ ఓకే. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకో చోటుకి వెళ్దాం. ఇది రష్ రూమ్ ఏరియా, రెస్టారెంట్ కొంచెం ఎక్కువగా ఉండే ఏరియా. ప్రతి షాప్కి వెళ్తున్నాము. కాకపోతే ఈ ఏరియాలో నేను చెప్పాను కదా, ఎవరు జెన్యూన్ కాదా అని చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఎదవలు కూడా ఉంటారు. కొంతమంది మనీ పరంగా వాళ్ళ ఇది చూపిస్తే, కొంతమంది సెక్సువల్గా కూడా చూపిస్తారు. 2 రకాల వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సెక్షువల్గా చెప్పాను కదా, ఆ విధంగా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిందనమాట. తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా. మన గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిలో అయితే జాబ్కి అప్లై చేయండి. అంటే అప్లై చేయడం అంటే ఏం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాము. ఆ అడిగిన దాన్ని వీళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట. ఆఫ్ఘన్ క్యూజిన్ అంట. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్. డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ హియర్? ఏంటంటే ఆడ ఎక్స్ప్రెషన్ మాకు అర్థమైపోయిందిలే. పొమ్మన్నాడా, పక్కెళ్ళి అడుకోమన్నాడా. అంతే. మా వెనకాల ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లోకి కూడా పోయి అడుగుదాము. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్లోకి నేను లాస్ట్ టైం 2 times వెళ్ళాను. ఆ 2 times కూడా నువ్వు వెళ్ళు. ఆ 2 times కూడా ఆ నెంబర్లు తీసుకున్నాడు తప్ప ఉపయోగం లేకుండా పోయింది. హాయ్, actually I'm looking for a job. Do you have any vacancies here? Oh, okay. It's okay. అంటే No, 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 no. No, 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 no. ఇలాంటివన్నీ కామన్గా జరుగుతాయి. 100 షాపులకు వెళ్తే ఏ షాప్లో కూడా మనల్ని తీసుకుంటామని చెప్పి చెప్పరు. ఎక్కడో అదృష్టం కొద్దీ వాక్ ఇన్ అంటారు కదా, ఫిజికల్ అపీరెన్స్తో మనం వెళ్ళి జాబ్ అడుగుతున్నాం అనమాట. సో ఏం మొహాట పడద్దు, అడుగుతున్నాం కదా, అడుక్కుంటున్నాం. వాళ్ళు మనల్ని చీప్గా చూస్తారు,
కొంతమంది మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది అయితే మనకంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారు సారీ లేదు అని చెప్పడానికి. సో కొంతమంది ఏంటంటే కొంచెం ఎటకారం కూడా చేస్తారు. అన్నీ భరించాలి మనకి జాబ్ కావాలి అంటే. నేను వీడియో ఆన్ చేసి నేనే వెళ్ళి అడుగుతాను. ఈజ్ ఇట్ వాక్ ఇన్ ఆర్ ఆన్లైన్ మీటింగ్? ఆన్లైన్. ఎదురుగా 360 అనే రెస్టారెంట్ ఉంది. ఇది రీసెంట్గా ఓపెన్ అయిందంటే ఇక్కడ. సార్ జాబ్స్ గురించి యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్. డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ హియర్? నాట్ హైరింగ్ నౌ. నెక్స్ట్ వీక్. యా ఓకే. ఏమంట? నెక్స్ట్ వీక్ రమ్మంటున్నారు. రమ్మన్నారు. హాయ్ చెప్తాడంట వచ్చి. హాయ్ చెప్తాడా? ఏమో నెక్స్ట్ వీక్ రా అని చెప్పన్నారు. ప్రెసెంట్ హైరింగ్ చేసుకోవట్లేదు అని చెప్పన్నారు. మేబీ నెక్స్ట్ వీక్ రమ్మన్నారు తిని. మేబీ పాసిబిలిటీస్ ఉండొచ్చు. అదే కాదు, చాలా మంది మొహం మీద నో చెప్పడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇలాంటి ఆన్సర్స్ చెప్తారు ఎక్కువగా. చూసుకోండి, వాళ్ళు నిజంగా రమ్మంటున్నారా లేకపోతే నో చెప్పలేక ఇబ్బంది పడితే రమ్మంటున్నారు అనేది మనకు తెలీదు. ఓకే, ఏం పర్లేదు. బట్ ఇంకొకసారి వెళ్ళా పెద్ద పోయేదేమీ లేదు. అంతే, వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. మేబీ ఏమైనా జాబ్ వస్తే మీకు అది బెటర్ కదా. అండ్ అలాంటి వాటిల్లో కొంచెం మంచి వాటిల్లో అయితే జాబ్ వస్తే మాత్రం వదులుకోవద్దు. సరే, ఇదేదో రెస్టారెంట్స్ దగ్గర ఉన్నాం. ఓకే, కొంచెం మంచి రెస్టారెంట్లో కనుక వాళ్ళు రమ్మంటే ఖచ్చితంగా వెళ్ళండి. అది మరి వాడే ఈగలు తోడుకుంటూ ఉన్నాడు. వెళ్ళి అడిగితే ఇస్తాడంట. ఫ్రైడ్ చికెన్. ఎక్స్క్యూజ్ మీ. Actually, I'm looking for a job. Do you have any vacancies now? Sorry, we no hiring at the moment. When I will expect this here? This is temporary because we don't need any guys. If you look in the restaurant next door or somewhere else, Okay. hopefully you will find something. Yeah, okay. Thank you. ఇందులో జాబ్ వస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు మనకి ఎన్ఐ పేమెంట్ ఇస్తారు అండ్ జాబ్ కూడా కొంచెం సెక్యూర్గా ఉంటుంది. Chaya? వెళ్తున్నా లోపలికి. Actually, I'm looking for a job. Do you have any vacancies here? We don't have any vacancies right now. Are you from India? Yes. Which part? Kerala. Someone said like How to apply here? Walk-in or Walk-in. only walk-in? yeah. Okay. So manager will be there like after 8 o'clock. 8 o'clock. Okay. Morning time? No, evening. Evening. Okay. So you can come. Yeah. Okay. Thank you. సరే వెళ్ళు. ఇప్పుడు మన ఎదురుగా ఒక షెల్ ఉంది, పెట్రోల్ బంక్ అనమాట. హార్డ్ కాపీ CV కావాలంట. సాఫ్ట్ కాపీ ఉందని చెప్తే వద్దు, నాకు అది అదే కావాలని చెప్పన్నారు. సో కొంతమంది CVతో రావాలి. CVs అడుగుతారు, రెజ్యూమ్స్ అడుగుతారు. చూసుకోండి, రెజ్యూమ్స్ కూడా క్యారీ చేయండి. ఈరోజు యాక్చువల్లీ మేము రెజ్యూమ్స్ క్యారీ చేయలేదు. సో దెర్ ఈస్ ఎనీ జాబ్ అవైలబిలిటీ హియర్? Not at the moment. ఓకే, హౌ కెన్ వి అప్లై హియర్? You can drop your name and number, or you can go to the scanner, ఓకే or you can email. ఓకే ఓకే. What type of works? It's like you can do as a retail person, representative, customer Okay. services, కిచెన్. assist in the kitchen, on fries, on hamburger section, and the grill. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నా వెనకాల స్టాఫ్ వాంటెడ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది కదా. నేను యూకేకి ఆల్మోస్ట్ 5 months అయింది వచ్చి. నేను 6 months అయింది వచ్చి. ఆ 6 months నుంచి చూస్తూనే ఉన్నా. ఆ బోర్డు అయితే అలాగే ఉంటుంది. వీడెవరు నన్ను తీసుకుంటున్నాడా తీసుకోవట్లేదు అది మాత్రం తెలీదు. మేమైతే ప్రతిసారి వెళ్ళాము. మరి మన వాళ్ళు ఎవరికైనా జాబ్ వస్తే నాకు కామెంట్ చేయండి, ఇక్కడ కూడా జాబ్స్ వస్తాయి అని. నాకైతే డౌటే, ఎందుకంటే మేమిద్దరం వెళ్ళాము. నేను ఫుల్ టైం అని చెప్పి అడిగాను, తను స్టూడెంట్ పార్ట్ టైం అని చెప్పి తను అడిగింది. ఇప్పటికి మా ఇద్దరికైతే ఏ రెస్పాండ్ లేదు. ఆ కింద ఉన్న మెయిల్కి కూడా మెయిల్ చేసాం, మా రెజ్యూమ్స్ అవి మెయిల్ చేసాం. నా CV అక్కడ ఎన్ని కాపీస్ ఉంటాయో కూడా లెక్కలేదు అసలు అక్కడ. ఏంటో మరి వీడు ఎందుకు పెడతాడో నాకు అర్థం కాదు. లోపల ఎవడో చూస్తున్నాడు. ఈసారి కుదిరితే నైట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది చించేస్తాను. ఇదిగోండి వీడియో పెట్టేది. Actually, I'm looking for a job. Do you have any All our vacancies recruitment's here? done through the restaurant next door. Where it is? Oodles noodles? Yeah, we do it all through there. Okay, thank you. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే
మధ్యలో ఈడొకడు. ఇది అదే అంట. ఇదిగోండి, ఇది లిడిల్. ఇందులో ఏంటంటే మనం వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి జాబ్స్, డైరెక్ట్గా అప్లై చేయడానికి రావు. లిడిల్ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో డైరెక్ట్గా అప్లై చేసుకోండి. పౌండ్ ల్యాండ్ ఇలాంటి వాటిల్లో లేట్గా వస్తే రావచ్చు, ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ కేఫ్లోకి వెళ్ళేసి అడుగుదాం. పాప రెడీగా? Hello. Actually, I'm looking for a job. Do you have any vacancies here? Oh dear. Sorry about that. We don't have right now. Okay. Right now. You can check online. Online. Yeah. Online Okay. maybe, you can find from there. Okay. Same shop.careers. No, actually, Tim Horton is not take more Okay. employees. So you can check all over. Okay. And different brand like McDonald's. You know. Yes, too many yes. McDonald's in that area. You have to apply over there. Maybe you can. Okay. Okay, thank you. Have a nice day. Bye bye. ఏమంటమా? ఫీల్ అయ్యారు మా. అది మన ఇండియనే. అందుకే అనుకుంటా మేబీ లేదు అని చెప్పడానికి ఫీల్ అయిపోయి ఆ తర్వాత ఆన్లైన్లో చెక్ చేయమని చెప్పన్నారు. షాప్ నేమ్ .careers కొట్టాలా అంటే ఈ ప్రెజెంట్ అసలు ఆ సైట్ కూడా లేదు. కానీ మెక్డానల్డ్స్ బయట చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. అక్కడ వాకిన్ కానీ ఆన్లైన్ కానీ అప్లై చేయి, అక్కడ బాగా తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా విన్నాను అని చెప్పి అన్నాడు. ట్రై చేద్దాం. మన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, జాబ్ లేని పెయిన్. పాపం తను చాలా ఫీల్ అయ్యారంట. ఓకే, నా వెనకాల పౌండ్ ల్యాండ్ ఉంది. లోపల అన్ని గ్రాసరీస్ ఇవి దొరుకుతాయి, తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. లిడీలో ఒకటి, పౌండ్ ల్యాండ్ ఒకటి, ఇలాంటివి కొంచెం ట్రై చేయొచ్చు. ఈ ఏరియాలో ఆస్డా లేదు, ఆస్డా అయినా ట్రై చేయొచ్చు. మన ఇండియన్ కన్సల్టెన్సీలు అందరికీ నేను ఒక మాట చెప్తున్నానండి, గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా స్టూడెంట్స్కి ఆ యూనివర్సిటీ వచ్చింది, ఈ యూనివర్సిటీ వచ్చిందని చెప్పేసి పంపించకండి. ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. స్టూడెంట్స్ లైఫ్ని మాత్రం ఇబ్బందుల్లో పెట్టకండి. మాంచెస్టర్లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జాబ్స్ చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ ఇబ్బంది పడేవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్, మా వైఫ్ స్టూడెంట్ ఎన్ని చోట్ల అప్లై చేసింది, తనకి జాబ్స్ సరిగ్గా రావట్లేదు. ఈవెన్ ఫుల్ టైం ఉండి నేనే ఎత్తుక్కుంటున్నా జాబ్స్ గురించి, వాడు అవర్స్ సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్గా పెరిగిపోయింది. ఇదివరకు లండన్ ఒకటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు మాంచెస్టర్ కూడా అలాగే తయారైంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. 600-700 లేకుండా సింగిల్ బెడ్రూమ్ దొరకట్లేదు ఒక ఫ్యామిలీకి అయితే. ఒక స్టూడెంట్ అయితే ఖచ్చితంగా 300 పెట్టుకోకుండా అతనికి రూమ్ రెంట్ అనేది దొరకట్లేదు, రూమ్ అనేది దొరకట్లేదు. ఒక 300 అయితే కంపల్సరీ పడుతుంది. జాబ్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. స్టూడెంట్స్కి ఏంటంటే వర్క్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, అండ్ అవర్స్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి, వాళ్ళ అవైలబిలిటీ కంప్లీట్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే జాబ్స్ అన్ని చోట్ల వెల్కమ్గా ఉండదు అనమాట. అన్ని చోట్ల వాళ్ళు ఇవ్వరు జాబ్స్, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో కొంచెం ఎత్తుక్కోవచ్చు జాబ్స్, మోస్ట్ ప్రాబబ్లీ దొరకవచ్చు. సమ్మర్ సీజన్ ఒకటి, తర్వాత డిసెంబర్ సీజన్ ఒకటి. ఇక్కడికి వచ్చి లక్షల్లో సంపాదించేసుకోవచ్చు అని చెప్పేసి స్టూడెంట్స్ అనుకుంటారు. ఇక్కడికి వస్తారు, గ్రౌండ్ రియాలిటీ తెలిసిపోద్ది, జాబ్స్ సరిగ్గా ఉండవు. సో అన్నీ జాబ్స్ దొరకట్లేదు అని చెప్పి క్యాష్ ఇన్ చేస్తారు. క్యాష్ ఇన్లో దొరికితే ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు. క్యాష్ ఇన్లో దొరికితే కనుక, దొరకకుండా చేసేవాళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాలు హ్యాపీగా దొరకకుండా చేసేసుకొని PhD చేసుకొని సెటిల్ అయిన ఉన్నారు. కానీ దొరికితే ఏంటి పరిస్థితి? కొంతమంది దొరికారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? స్టూడెంట్స్ కూడా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారని చెప్పేసి గుడ్డిగా అయితే రాకండి. ఆ యూనివర్సిటీ గురించి, ఆ సిటీ గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ తెలుసుకొని అయితే రండి. గుడ్డిగా వచ్చారు అంటే కనుక ఇబ్బంది పడతారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అవి ఏంటంటే మీ లొకేషన్ ఇచ్చేసి అలా అప్లై చేసుకోవచ్చు. కొన్ని వాకింగ్ కూడా తీసుకుంటున్నాయని చెప్పి అన్నారు చాలామంది. 1 month అయిందంట వర్క్ చేసి. శాలరీ ఇస్తాము ఇక్కడ 1 weekకి ఇవ్వలేదు, 2 weeksకి ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్పేసి అతని మీద ఒక దొంగతన ఆరోపణ చేసి సెక్సువల్ అబ్యూస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, సేమ్ ఒక తెలుగు అమ్మాయి నా ఫ్రెండే అది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. సో జాబ్ వచ్చింది, చక్కగా చేసుకుంటుంది. అందులో ఒక మేనేజర్ పర్సన్ ఎవరో, జాబ్ ఉంటేనే సర్వే అవ్వగలుగుతారు. అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, మనకి ప్రతిసారి అడగాలంటే ఇబ్బంది. సో 25 లక్షలు 30 లక్షలు పెట్టుకొని మీరు ఎంత దూరం వచ్చి మీకు ఇక్కడ జాబ్ లేకపోతే ఎలా సర్వే అవుతారు అనేది, అది యాక్చువల్లీ గర్ల్స్కి చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా చక్కగా చేసుకునే జాబ్ అది.
ఆ స్కిల్ వచ్చి ఉంటే కనుక. అలా అని చెప్పి అందరి సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటుందని మాత్రం చెప్పను. ఎందుకంటే చాలామందికి రాగానే దొరికిన వాళ్ళకి వాళ్ళ లక్ బాగుండా, లేకపోతే మేబీ వాళ్ళు ట్రై చేసిన వే కూడా అవ్వచ్చు కొంతమందికి.